నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. యానం శివారు సావిత్రినగర్ గ్రామంలో 1.30 కోట్ల రూపాయల వ్యయంతో పునర్నిర్మించిన శ్రీ రామాలయం విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వాడపర్రు వాత్సవ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ప్రతిష్ఠా సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగమ అడ్వైజర్ సుదర్శనం వెంకట జనార్దన చార్యుల బ్రహ్మత్వంలో 3 రోజుల పాటు 20 మంది ఋత్వికులతో ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహ ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. చివరి రోజు మహాపూర్ణాహుతి, శాంతి కళ్యాణం, దివ్య ఆశీస్సుల పూజలు నిర్వహించి మహోత్సవాలను ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, సతీమణి ఉదయలక్ష్మి, ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, కాట్రేనికోణం ఎంపీపీ పాలెపు ధర్మారావు, అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం పెద్దలు బొడ్డు సత్యనారాయణ, పేరు కృష్ణ తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఏదైతే పాండిచేరిలో ఉన్న యానాం నియోజకవర్గానికి సంబంధించి సావిత్రి నగర్లో నూతనంగా రామాలయం ఏర్పాటు చేసుకుని ఇవాళ విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నందుకు చాలా శుభసూచకం. ఎందుకంటే పూర్వపు రామాలయం శిథిలావస్థకు వచ్చిందన్న ఉద్దేశంతో గ్రామస్తులందరూ కూడా మరి నూతనంగా రామాలయం ఏర్పాటు చేసుకోవాలని చెప్తే మరి 2 స్టేర్గా అత్యద్భుతంగా రామాలయాన్ని నిర్మించుకుని ఏదైతే మన యానం మంత్రివర్యులు ఉన్నారో మల్లాడి కృష్ణారావు గారి సౌజన్యంతో గ్రామస్తులు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ గ్రామం తరఫునే అందరూ ఫండింగ్ ఏర్పాటు చేసుకుని సుమారు ₹1 కోటి పైబడి ఈ రామాలయాన్ని ఖర్చుపెట్టి అత్యద్భుతంగా మరి రామాలయం నిర్మించుకుని ఇవాళ విగ్రహ ప్రతిష్ఠ చేయడం చాలా సంతోషకరం. మమ్మల్ని ఆహ్వానించినందుకు సావిత్రి నగర్ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైతే మన మోడీ గారు హిందుత్వాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా 5,000 గుళ్ళు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డెవలప్ చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో వచ్చే పుష్కరాల కల్లోపు 5,000 రామాలయాలు కానీ 5,000 మన హిందూ సాంప్రదాయం ఉన్న గుళ్ళన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. మరి ఏదైతే ఈ సావిత్రి నగర్లో మరి రామాలయం కూడా ఈ గ్రామస్తులందరూ కూడా చాలా అద్భుతంగా మరి 2 స్టేర్ రామాలయం కట్టుకుని మరి ప్రజలందరికీ కూడా, ఎందుకంటే అందరూ కూడా ఒకే సామాజిక వర్గం ఉండే గ్రామం, మరి గంగమ్మ తల్లిని నమ్ముకున్న గ్రామం, మరి వారి కష్టంతో ఇంత అద్భుతంగా ప్రభుత్వం నుంచి కానీ బయట వ్యక్తుల నుంచి కానీ కూడా ఎటువంటి సహకారం లేకుండా కేవలం గ్రామస్తులు మరి మన మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు గారి సౌజన్యంతో చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. స్వామివారిని కూడా మరి తిరుపతిలో విగ్రహాలు కూడా రాతి విగ్రహాలు చెక్కించడం చాలా బాగున్న విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి మరి మేము కూడా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం మరి పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు మరి సావిత్రి నగరం, అదేవిధంగా మరి యానం పరిసర ప్రాంతాల్లో ఉన్న మా భైరవపాలెం, తీర్థాలకొండ అందరూ కూడా వారి యొక్క ఆశీస్సులు ఇచ్చి అందరికీ కూడా అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన కమిటీ సభ్యులకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటారు.